ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన కార్పొరేషన్లు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్ల ఎన్నికలకు సంబంధించి అనేక అక్రమాలు చోటు చేసుకున్న ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోబూరు ప్రకాష్ రెడ్డి గారు ప్రధానంగా ఎట్లా చూశారు ప్రకాష్ రెడ్డి గారు? రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి. సత్యసాయి జిల్లా హిందూపురం కాన్స్టిట్యూన్సీకి సంబంధించి హిందూపురం మున్సిపాలిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్లియర్ కట్గా మెజార్టీ ఉన్నప్పటికీ పార్టీ ఫిరాయింపులతో టీడీపీ వాళ్ళు లాక్కొని అక్కడ చైర్మన్ పదవిని కైవసం చేస్తున్నారు. ఎట్లా చూస్తారు ఈ పరిణామాలు మొత్తం? ఇది తెలుగుదేశం పార్టీ యొక్క డొల్లతనం బయటపడుతూ ఉంది. ఎన్నికల్లో హామీలు ఇచ్చిన సూపర్ సిక్స్ను అటకెక్కించి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి పదవులు దక్కించుకోవాలంటే అడ్డదారులే శరణం అనేటువంటి పద్ధతిలో ఈరోజు బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ అక్కడ చేయడం అనేది చాలా విచారకరము. ఈయన పూర్తిగా బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గాన్ని విస్మరించినాడు. చుట్టపు చూపుగా ఈ 8 నెలల్లో 3 సార్లు ఇచ్చినాడు. ఆయన సినిమాలకు పరిమితమైనాడు, అన్స్టాపబుల్ షోలకు పరిమితమైనాడు. ఆయన ఒక డాకు మహారాజుగా తనను తాను అభివర్ణించుకుంటాడు. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఒక డాకుగా అక్కడ ఒక బందిపోటుగా ప్రజాస్వామ్యాన్ని ఈరోజు దోపిడీ చేసినాడు హిందూపురంలో. దాదాపుగా 30 మంది కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలవగా 8 మంది మాత్రమే తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు ఉన్నారు. మరి ఈరోజు ఏకంగా 23 మంది తెలుగుదేశం పార్టీ వైపు కౌన్సిలర్లు కనపడుతూ ఉన్నారంటే చట్టవిరుద్ధంగా నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి నయానో భయానో బుజ్జగించో బెదిరించో ప్రలోభాలకు గురి చేసో కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకొని ఈరోజు వాళ్ళు పొందిన పదవి ఒక పదవి కాదు. గత ఎన్నికల్లో కూడా సార్వత్రిక ఎన్నికల్లో కూడా వాళ్ళే మెరిట్స్ మీద గెలవలేదు. తెలుగుదేశం పార్టీ మోసంతో గెలిచింది. సూపర్ సిక్స్ అనే హామీలు ఇచ్చారు. అదేవిధంగా గత ప్రభుత్వం చేపడుతున్నటువంటి పథకాలను కొనసాగిస్తామన్నారు. మొత్తంగా కలిపి సంవత్సరానికి 151,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు ఇస్తామని హామీలు ఇస్తేనే వాళ్ళు గెలిచారు. మరి ప్రజాస్వామ్యాన్ని ఈవీఎంల ద్వారా మోసం చేశారా, ప్రజల్ని హామీల ద్వారా మోసం చేశారా అనేది ఇంకా ప్రజలు నిర్ణయించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఏ నియోజకవర్గంలో కూడా స్థానిక శాసనసభ్యులు పోయి ప్రజల్లో తిరిగి మేము ఇది చేశామని చెప్పుకునేటువంటి పరిస్థితి లేక సిగ్గులేని తెలుగుదేశం పార్టీ నిస్సిగ్గుగా ఈరోజు కౌన్సిలర్లను కొనుగోలు చేసి సంతలో బేరాలు చేసి పశువులను కొనుగోలు చేసినట్లుగా కొనుగోలు చేసి ఈరోజు హిందూపురంలో గెలవడము మగతనమా మాడాతనమా వాళ్ళే నిర్ణయించుకోవాలని తెలియజేస్తాం. అంటే హిందూపురంలో జరుగుతున్న అభివృద్ధిని చూసే ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ మాకు మద్దతు ఇచ్చారని బాలకృష్ణ అంటున్నారు. బాలకృష్ణ మార్క్ అభివృద్ధి అంటే మరి ఆయన సినిమా ఫంక్షన్లకు పోలీసులందరినీ తమ వైపు తమ సినిమా ఫంక్షన్లకు ప్రమోషన్లకు ఉపయోగించుకొని మరి కుప్పంలో చంద్రబాబు పర్యటనకు పోలీసులందరినీ తమ వైపుకు మళ్లించుకొని తిరుపతిలో తొక్కిసలాటలో 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయేటటువంటి పరిస్థితిని అభివృద్ధి అంటారా? మరి 8 నెలలుగా నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకోకుండా ఆయన హైదరాబాద్కు పరిమితం కావడము, సినిమా షూటింగ్లకు పరిమితం కావడం అభివృద్ధి అంటారా? మరి జిల్లాలో ఉన్న 3 మంత్రులు ఏమి సాధించారు ఈ 8 నెలల్లో? ఈరోజు జిల్లాలో రైతుల నోర్లు కొట్టే విధంగా హంద్రీనివా కాలువకు లైనింగులు, కాంక్రీట్ లైనింగులు పనులు కమిషన్లకు కక్కుర్తిపడి కాంక్రీట్ లైనింగ్ పనులు చేపట్టడం అభివృద్ధి అంటారా? మరి జగనన్న ఇస్తున్నటువంటి అమ్మఒడిని ఈరోజు పేద విద్యార్థులకు అందకుండా చేయడము అభివృద్ధి అంటారా? రైతుల నడ్డి విరిచే విధంగా రైతు భరోసాను లేకుండా చేయడము అభివృద్ధి అంటారా? మరి ఏ విధంగా వీళ్ళు అభివృద్ధి అంటా ఉన్నారు? ఆడబిడ్డలకు 1,500 ప్రతి నెల ఇస్తామని అబద్ధాలు చెప్పి ఆడబిడ్డల్ని మోసం చేయడము అభివృద్ధి అంటారా? మరి హిందూపురంలో ఒక మహిళపైన అత్యాచారం జరిగితే కనీసం పలకరింపుకు కూడా చుట్టపు చూపుగా కూడా రాని బాలకృష్ణ చేసేటువంటి కార్యక్రమాలను అభివృద్ధి అంటారా? మరి ఏం అభివృద్ధి చూసి వాళ్ళు మీ వైపు వచ్చినారు? ఈరోజు నాయకుల ఆర్థిక ప్రయోజనాలు తెలుగుదేశం పార్టీ నాయకులను కింది నుంచి పై వరకు ప్రతి ఒక్కరు వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు తప్ప ఎక్కడ కూడా రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ ఈరోజు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే విషయంలో కానీ 13 జిల్లాల అభివృద్ధి గురించి కానీ వీళ్ళు పట్టించుకున్న పాపాన పోలేదు. తప్పనిసరిగా దీనికి ఫలితం అనుభవిస్తారు. రాబోయే కాలంలో పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ మళ్ళీ తెలుగుదేశం పార్టీ యొక్క దౌర్జన్యకరమైన విధానాలపై యుద్ధం చేస్తారని తెలియజేస్తాను.
మొత్తం మీద బెదిరించి ప్రలోభాలు పెట్టి హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవిని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఇది ముమ్మాటికి అప్రజాస్వామికమని చాలా స్పష్టంగా మాజీ ఎమ్మెల్యే తోర్దూరు ప్రకాష్ రెడ్డి మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియోస్తో శ్రీనివాస్ రెడ్డికి వచ్చే శివాడి సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.